హాయ్ అండి, అందరికీ నమస్తే. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇంట్లోనే జొన్నల ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాసుడు జొన్నలు తీసుకోండి. ఆ జొన్నల్ని 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాసుడు నీళ్ళు పోసి నైట్ అంతా నానబెట్టేసండి. నేను ఉదయమే తీసానండి. ఇదిగోండి చూడండి ఎలా నానిపోయినాయో జొన్నలు చక్కగా నానిపోస్తాయండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో ఆ జొన్నలన్నిటిని వేసేయండి. వేసేసిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ పోయండి. ఒక చిటికెడు పసుపు వేసి గ్యాస్ పై పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూసారు కదండి ఎలా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయో. ఈ థిక్నెస్ రావాలండి, వాటర్ ఉండకూడదు ఈ జొన్నల్లోనూ. 3 విజిల్స్ వస్తే కరెక్ట్గా ఇలా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందామండి. కొంచెం జీలకర్ర, కొంచెం పోపు దినుసులు వేసుకుందామండి. ఉప్మాకు మనం ఎలా వేసుకుంటామో అలాగే పోపు దినుసులు వేసుకోవాలి. కాకపోతే వేరుశెనగ గుళ్ళు అవి వేయకూడదండి, ఎందుకంటే ఇది వెయిట్ లాస్ వారి కోసం చేసే ఉప్మా కాబట్టి. ఇప్పుడు 1 కప్పు ఆనియన్స్ తీసుకోండి, 1 కప్పు క్యారెట్ ముక్కలు తీసుకోండి, 2 పచ్చిమిర్చి, కొంచెమేమో అల్లం ముక్కలు, కొంచెమేమో కరివేపాకు, ఇవన్నీ వేసి ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించండి. నిజంగా ఈ ఉప్మాని ఒకసారి ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి మా ఇంట్లోనే ట్రై చేసాము. 1 మంత్లోనే 7 కేజీలు వెయిట్ లాస్ అయ్యామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. షుగర్స్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందండి ఈ ఉప్మాని. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి జొన్నలని, ఆ జొన్నలన్నిటిని వేసేసి ఒకసారి వెజిటేబుల్ అన్నిటిని ఈ జొన్నలన్నిటిని ఒకసారి కలిపేయండి. ఇప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్ని తీసుకుని సాల్ట్ కూడా కలిసేలాగా ఒకసారి మొత్తం అదంతా కలిపేయండి. చూడండి అసలు ఎక్కడ కూడా అడిగంటేది అంటుకోదండి. ఉప్మా అంత చక్కగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు అలా కలపండి. అంతేనండి, జొన్నల ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఒక బౌల్ తీసుకుని ఉప్మాని ఆ బౌల్లో వేసి ఒక నిమ్మకాయ పెచ్చుని పిండండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జొన్నల ఉప్మా. ఈ జొన్నల ఉప్మా వెయిట్ లాస్ అయిన వారికే కాదండి, షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి.